కొంటూ సమాజముగా కలిసి మనం ప్రభుని ఆరాధిస్తాం. పాటల షీట్లో నుంచి మొదటి పాటను మనం పాడుకుంటాం. ఫ్రమ్ ద సాంగ్ షీట్ వి షిల్ సింగ్ సాంగ్ నెంబర్ 1. యేసుని ప్రేమ ఎంత గొప్పది, యేసుని ప్రేమ ఎంత గొప్పది. పాపి కొరకై నీ ప్రాణమే చదివి, ఈ పాపి కొరకై నీ ప్రాణమే చదివి. యేసుని ప్రేమ పాపాంధకారములో నడచిన ఈ పాపిని, పాపాంధకారములో నడచిన ఈ పాపిని విడుదల చేసితివి, విమోచనే చేతివి, విడుదల చేసితివి, విమోచనే చేతివి. యేసుని ప్రేమ ఎంత గొప్పది, యేసుని ప్రేమ ఎంత గొప్పది. పాపి కొరకై నీ ప్రాణమిచ్చితివి, ఈ పాపి కొరకై. యేసుని ప్రేమ సిలువలో నీ రక్తము చిందించితివి నాకై, సిలువలో నీ రక్తము చిందించితివి నాకై. నన్ను శుద్ధి చేసితివి, నా పాపము కడిగి, నన్ను శుద్ధి చేసితివి, నా పాపము కడిగి. యేసుని ప్రేమ ఎంత గొప్పది, యేసుని ప్రేమ ఎంత గొప్పది. కూర్చోండి దయచేసి. ఈ పాపి కొరకై నీ ప్రాణమే చదివి, యేసుని ప్రేమ నీ చూడనైనా నన్ను ప్రేమతో పిలచితివి, నీ చూడనైనా నన్ను ప్రేమతో పిలచితివి. నిత్యము నీ చెంతను జీవింపజేసితివి, నిత్యము నీ చెంతను జీవింపజేసితివి. యేసుని ప్రేమ ఎంత గొప్పది, యేసుని ప్రేమ ఎంత గొప్పది. పాపి కొరకై నీ ప్రాణమిచ్చితివి, నీ ప్రాణమిచ్చితివి. యేసుని ప్రేమ నీ బిడ్డగా మార్చి,
పాపి కొరకై నీ ప్రాణమిచ్చితివి నీ పాపి కొరకై నీ ప్రాణమిచ్చితివి యేసుని ప్రేమ ఏమిచ్చిన ప్రభువా ఘనపరతును నిన్ను ఏమిచ్చిన ప్రభువా ఘనపరతును నిన్ను హల్లెలూయా పాటలతో స్తుతింతును నిన్ను హల్లెలూయా పాటలతో యేసుని ప్రేమ ఎంత గొప్పది యేసుని ప్రేమ ఎంత గొప్పది పాపి కొరకై నీ ప్రాణమిచ్చితివి ఈ పాపి కొరకై నీ ప్రాణమిచ్చితివి యేసుని ప్రేమ I was just trying to recollect my memory as to when I was here last time. నేను మరి గతసారి మీ మధ్యలో ఎప్పుడున్నానో ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చాను. I got it. It was on the 14th of October when you have extended this prayer hall. అని గుర్తు చేసుకోగలిగాను. అది అక్టోబర్ 14వ తేదీన ఈ యొక్క మందిరం యొక్క హాలు పొడిగించినటువంటి ప్రతిష్ఠ దినాన నేను మీ మధ్యలో ఉన్నాను. Our dear brother J.C. Rao was also here for that occasion, and I and my wife were also here for that occasion. ఈ యొక్క మందిరం యొక్క మరి పొడిగింపు ప్రతిష్ఠిత సమయంలో సోదరుడు జయశ్రీరావు గారితో పాటు నేను మరి నా యొక్క సతీ మరి మేము కూడా మీతో ఉన్నాం. We have come here for a special purpose today. ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని అనుసరించి మీ మధ్యలో ఉంటున్నాం. Joseph and Shailaja, they want to have a Thanksgiving meeting for their daughters. మరి వారి యొక్క కుమార్తెల విషయంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి సోదరుడు జోసెఫ్ సోదరి శైలజ వారు కృతజ్ఞతా కూడికను ఈ దినాన కలిగి ఉంటున్నారు. Both their daughters, they got jobs. So therefore they want to give thanksgiving to the Lord in the midst of God's people. వారి ఇరువురు కుమార్తెలకు దేవుడు ఉద్యోగాలు అనుగ్రహించిన కారణాన్ని బట్టి దేవుని యొక్క మరి ప్రజలకు దేవుని యొక్క సన్నిధిలో వారు వందనాలు తెలియజేయాలని కోరుకున్నారు. That's why myself and my wife are here today afternoon with you. అందును బట్టి మరి నేను సహోదరి మీ మధ్యలో ఈ మధ్యాహ్న కాలం ఉంటున్నాం. After the Lord's table is over, we shall have that special session of Thanksgiving meeting. ప్రభు యొక్క బల్ల తర్వాత ఆ యొక్క మరి కృతజ్ఞతా కూడిక యొక్క వర్తమానాన్ని మనం కలిగి ఉంటాం. Now please turn with me to 2 Kings and chapter 2. దయచేసి నాతో పాటుగా 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయానికి రావాల్సిందిగా కోరుతున్నాను. 2 Kings and chapter 2. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం. We shall read from 18th verse to the 22nd verse responsibly. 18వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. During the ministry of the word and also participation of the Lord's table, may I request all of you to kindly be very, very reverent and respectful. దేవుని యొక్క వాక్యము బోధించబడేటువంటి సమయంలోనూ ప్రభు యొక్క బలలో మనం పాల్గొనేటువంటి సమయంలో కూడా దయచేసి భయభక్తులు కలిగి ఉండాలని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. Kindly put all your phones in this sleeping mode or silence mode. దయచేసి మీ యొక్క సెల్ ఫోన్స్ను సైలెంట్ మోడ్లో లేదా స్లీపింగ్ మోడ్లో పెట్టుకోవాలని కోరుతుంటున్నాను. Do not disturb yourself, neither disturb us.
మీరు కలవరపడొద్దు, దయచేసి ఇతరులను కలవరపరచకండి. Let's hearken to the voice of God. దేవుని యొక్క స్వరాన్ని మనం వింటాం. So kindly cooperate with us. దయచేసి మనతో సహకరించాలని మనవి. 2 Kings chapter 2, 18th verse to the 22nd verse. రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు మార్చి చదువుకుందాం. And when they came again to him, for he tarried at Jericho, he said unto them, Did I not say unto you, Go not? అంతటా పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా, And he said, Bring me a new cruse, and put salt therein. And they brought it to him. అతడు ఆ నీటి యోట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. So the waters were healed unto this day, according to the saying of Elisha, which he spake. May our loving and living God bless the reading of this word for our meditation. మన ప్రేమ కలిగిన సజీవుడైనటువంటి మన దేవుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును మన యొక్క ధ్యానము నిమిత్తమై ఆశీర్వదించునుగాక. And in the light of his word, may the Lord help us to examine our lives, judge our lives, and then take part worthily in the emblems kept on the table. వాక్యపు వెలుగులో మన యొక్క జీవితములను మనము పరీక్ష చేసుకుని మనము తీర్పు తీర్చుకుని ప్రభు బల్ల మీద ఉన్నటువంటి చిహ్నముల్లో మనము పాలు పొందుతాం. Thus prepare ourselves to meet the Lord when he appears in the midst of the heaven. ఆ విధంగా మరి మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు ప్రభువును మనం కలుసుకునే దాని కొరకై మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. Shall we look to the Lord in prayer for his guidance? దేవుని యొక్క నడుపుదల కొరకై ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. Loving heavenly Father, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, in the mighty, matchless, everlasting name of our Lord and our Savior Jesus Christ, we come into thine holy presence in thine house at El Bethel, Kompally. శక్తి కలిగిన సమానమైనటువంటి నిత్యుడైనటువంటి మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామం పేరిట ఎల్బేతేలు మందిరంలో చేరి మీ యొక్క పరిశుద్ధ సన్నిధానంలోనికి వస్తుంటున్నాం. We thank you for all thine saints who could gather together around a table in order to worship thee, adore thee, and magnify thine holy name. మీ యొక్క పరిశుద్ధ నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి, గొప్ప చేసి కనపరచడానికి బల చుట్టూ చేరి వచ్చినటువంటి పరిశుద్ధులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for those who could worship thee audibly and openly, and those who could worship thee secretly. ఎవరైతే వినబడలాగున ప్రభా ఆరాధించగలిగారో, ఎందరైతే వారు మౌనంగా ఆరాధించారో వారందరిని బట్టి వందనాలు. Truly, Lord, you are worthy of all our praises, adoration, and glory. దేవా నిజముగా ప్రభా మా యొక్క స్తుతులకు, స్తోత్రములకు, దేవా మహిమ ఘనత ప్రభావులకు నీవు అర్హుడైన దేవుడవై ఉన్నావని వందనాలు. There is none like you, fearful in praises and doing wonders. దేవా అద్భుతములు చేయువాడవు, దేవా నీ వంటి వాడు ఒకడునూ లేడు. Thank you, Lord, for loving us with an everlasting love. నిత్యమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించినందుకు వందనాలు. Willingly offered yourself on the cross of Calvary as the Lamb of God. దేవుని గొర్రె పిల్లగా కలవరి శిలువలో ప్రభా ఇష్టపూర్వకంగా మా కొరకై బలిగా అర్పణగా అర్పించుకున్నందుకై వందనాలు. And shed the precious blood as the propitiation for our sins. మా పాపముల కొరకై ప్రాయశ్చిత్తముగా మీ యొక్క ప్రశస్తమైన రక్తమును కాచినందుకే వందనాలు. Therefore we have become blessed people in thy sight. అందును బట్టి మీ యొక్క దృష్టిలో ధన్యులైనగా చేసినందుకే వందనాలు. You have become the part of the bride of Christ. క్రీస్తు వారి యొక్క పెళ్లి కుమార్తెగా చేసినందుకే And వందనాలు. also the church of the living God. సజీవుడైన దేవుని సంఘముగా చేసినందుకే వందనాలు. Once again, Lord, unitedly we all bow down before you and worship you, magnify, glorify your holy name. మరొకసారి మేమందరము కూడా కలిసి ప్రభా సాగిలపడి మీ యొక్క ఉన్నతమైనటువంటి నామం ఎదుట ప్రభా ఆరాధిస్తుంటున్నాం, మిమ్మల్ని గణపరిచి ఆరాధిస్తున్నాం. Now, Lord, open thy word from the passage which I have read, so that thou may once again speak to us, enlighten us, equip us, because after the service is over, we are going into the world, so that we may equip ourselves with thy strength, with thy grace, to live a life which is worthy of your name. దేవా మీ యొక్క వాక్యమును ప్రభా మా కొరకై మీరు బయలుపరిచి మాతో మాట్లాడము. దేవా యోగ్యమైన విధానంలో ప్రభా
మేము ప్రభా బల్లో పాలు పొందడానికి సహాయపడము. కూడిక అనంతరము ఈ యొక్క దుష్ట లోకంలోనికి మేము వెళ్తుండగా దేవా ప్రభా మమ్మల్ని మేము దేవా ప్రభా మరలా మరి బలపరుచుకోవడానికి బ్రతికించుకోవడానికి మీ వాక్యం ద్వారా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. Submitting ourselves to your kingship, headship, lordship, we offer this praise and prayer with thanksgiving in the name of our Lord and our Savior, Jesus Christ. మమ్మల్ని మేము మీ యొక్క రాజరికమునకు శిరసత్వమునకు ప్రభుత్వమునకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. In 2 Kings chapter 2, we find Elijah, the man of God, had ascended into the heavens without tasting death through a whirlwind. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయములో దైవజనుడైనటువంటి ఏలియా తను మరణము రుచి చూడక సుడిగాలి చేత ఆకాశమునకు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోవటం మనం చూస్తాం. And we find his assistant Elisha left behind. ఆయన యొక్క పరిచారకుడైనటువంటి ఎలీషా మరి వెనక వినవబడి ఉండటం మనం కనుగొంటాం. According to his desire and request, the double portion of the Spirit fell upon this prophet Elisha. ఎలీషా మరి ఆయన యొక్క కోరికను ఆశను బట్టి రెండంతల ఆత్మను ఏలియా కలిగినది ఆయన కలిగినట్టుగా మనం చూస్తున్నాం, పొందినట్టుగా చూస్తున్నాం. While Elijah went into the heavens, ఏలియా పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. Elisha is returning back to his own place where he was staying. ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ స్థలానికి ఎలీషా తిరిగి వస్తున్నాడు. Now, they both have passed through Jordan. వారిద్దరు కూడా యోర్దాను దాటి వాళ్ళు వెళ్ళారు. Now, what happened at the time of passing the Jordan? వారు యోర్దాను గుండా మరి వెళుతున్నప్పుడు ఏం జరిగింది? In 2nd chapter verse 8, we find Elijah takes his mantle and smites the waters. The water was divided so that Elijah as well as Elisha could successfully pass through the Jordan. 2వ అధ్యాయం 8వ వచనంలో అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా ఇది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. Now after Elijah has gone to the heavens, ఏలియా పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత now Elisha has to return back through the same way. ఇప్పుడు అదే మార్గము గుండా ఎలీషా తిరిగి తను రావాలి. So he is facing the first test in order to pass the Jordan. యోర్దాను గుండా తను మరి వెళ్ళటానికి మొట్టమొదటి పరీక్షను ఎలీషా ఎదుర్కొంటున్నాడు. See verse 14 of the same chapter. చూడండి అదే అధ్యాయము 14వ వచనము. 2 Kings chapter 2 verse 14. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. And he took the mantle of Elijah and fell upon him and smote the waters and said, "Where is the Lord God of Elisha?" And when he also had smitten the waters, they parted hither thither, and Elisha went over. ఒంటి మీద నుండి క్రింద పడిన దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. Just as his master Elijah has done, Elisha also has done, and he crossed over Jordan and came back. ఏ విధంగా అయితే తన యజమానుడైనటువంటి ఏలియా యోర్దాను దాటి వెళ్ళాడో అదే విధముగా ఎలీషా కూడా మరి యోర్దాను దాటి తను తిరిగి వచ్చినాడు. Now he comes to a place called Jericho. ఇప్పుడు దాటి యోర్దాను దాటి ఎరికోకు వచ్చాడు. Now we all know about the city of Jericho. ఎరికో పట్టణాన్ని గురించి మనమందరం కూడా ఎరుగుదము. In Joshua chapter 6, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో it was a very big fortified city. అది ఎంతో గొప్ప ప్రాకారాలు కలిగినటువంటి పట్టణముగా మనం చూస్తున్నాం. God told Joshua and his people that they should surmount this city of Jericho 13 times in a period of 7 days. దేవుడు యెహోషువతోనూ మరి అతనితో ఉన్న వారితో చెప్పారు, ఆ యొక్క ఎరికో పట్టణం చుట్టూ కూడా 7 దినాల్లో వారు 13 సార్లు ఆ యొక్క ఎరికో పట్టణం చుట్టూ తిరగాలని చెప్పాడు. See please verse 14 and 15. Joshua
chapter 6, 14 and 15. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 14, 15 వచనాలు చూడండి. And they compassed the city, and the second day they compassed the city once and returned to the camp. So they did 6 days. అట్లు రెండవ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయుచు వచ్చిరి. Each day one time for 6 days. 6 దినాలు ఒక్కొక్కసారి 6 సార్లు. But on the 7th day what happened? 7వ దినాన ఏం జరిగింది? See verse 15. 15వ వచనం అండి. And it came to pass on the 7th day that they rose early about the dawning of the day, compassed the city after the same manner 7 times. Only on that day they compassed the city 7 times. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. So after surmounting for 13 times, what happened? The Lord told them to shout, saying, "The Lord has given you the city." Verse 16. 13 సార్లు వారు పట్టణం చుట్టూ తిరిగిన తర్వాత మరి దేవుడు వారికి బోరలు ఊది వారిని కేకలు వేయమని ఆజ్ఞాపించాడు. 16వ వచనము. Then we are not going to see all the details. Thus, the walls of that mighty walls of Jericho fell down flat. ఇవన్నీ మనం చూడబోవటం లేదు, కానీ ప్రాకారములు కలిగినటువంటి కోట గోడలుగా ఉన్నటువంటి యెరికో పట్టణము కూలిపోయింది. Verse 20. 20వ వచనము. Joshua chapter 6 verse 20. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనము. So the people shouted when the priests blew with the trumpets, and it came to pass when the people heard the sound of the trumpet, and the people shouted with a great shout, and the wall fell down flat, so that the people went into the city, every man stayed before him, and they took the city. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. Through that shout and blowing of the trumpets, the walls of Jericho fell down. బూరలు ఊదుతూ ప్రజలు కేకలు వేసినప్పుడు యెరికో యొక్క కోట గోడలు కూలిపోయినాయి. Thus they could capture this city. ఆ విధంగా వారు యెరికో పట్టణాన్ని పట్టుకున్నారు. Except Rahab the harlot and his family members, all others were destroyed. వేశ్య అయిన రాహాబు తన కుటుంబము తప్ప అందరూ కూడా నాశనం చేయబడ్డారు. Because she showed mercy and kindness to the spies when they went to spy the land. ఆ యొక్క దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళిన వేగుల వారిని రాహాబు కాపాడింది కనుక రాహాబు అతని ఇంటి వారు తప్పించబడ్డారు. And now Elisha is coming to that city called same Jericho. అదే యెరికో పట్టణానికి ఇప్పుడు ఎలీషా వస్తున్నాడు. When the Jericho fell down, the Lord said, "This city is cursed." ఎప్పుడైతే యెరికో పట్టణము కూల్చబడిందో దేవుడు దాన్ని శపించి అది శపితమైన పట్టణం అని చెప్పాడు. And it should not be rebuilt again. మరలా ఆ యొక్క పట్టణాన్ని ఎవరు కూడా కట్టకూడదు అని చెప్పాడు. Same chapter. అదే అధ్యాయము. Chapter 6 of Joshua and verse 26. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనము. And Joshua adjured them at that time, saying, "Cursed be the man before the Lord that riseth up and buildeth this city Jericho. He shall lay the foundation thereof in his firstborn, and his youngest son shall he set up the gates for it." ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించును, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. Oh, what a curse God has pronounced on this city of Jericho. ఓ ఈ యొక్క యెరికో పట్టణం మీద దేవుడు ఈ యొక్క శాపమును ప్రకటించినాడు. If anybody builds it, what will happen? ఎవరైనా కట్టడానికి పూనుకున్నట్లయితే ఏం జరుగుతుంది? First son will die. Eldest son will die. జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. And also if the foundation are laid, even the youngest son also will die. దాని తలుపులను నిలవనెత్తగా కనిష్ట కుమారుడు కూడా చనిపోతాడు. But what happened? అయితే ఏం జరిగింది? During the time of Ahab, ఆహాబు దినములలో it was rebuilt again. మరలా ఈ యొక్క యెరికో పట్టణము తిరిగి కట్టించబడింది. Ahab was a very wicked king. ఆహాబు దుష్టుడైనటువంటి వ్యక్తి, రాజు. His life was displeasing, very much displeasing to God. ఆయన యొక్క జీవితము
మరి దేవుని దృష్టిలో అది ఎంతో యెహోవా దృష్టికి కీడు చేసిన వాడుగా ఉన్నాడు. He did much evil in the sight of God. దేవుని యొక్క దృష్టిలో ఎంతో కీడు చేసిన వాడుగా అహాబు ఉన్నాడు. So during this time, ఆ దినాల్లో Jericho was rebuilt. ఎరికో పట్టణము తిరిగి కట్టించబడింది. First Kings మొదటి రాజులు chapter 16, 16వ అధ్యాయము 33 and 34. 33, 34 First వచనాలండి. Kings chapter 16, 33 and 34. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 33, 34 And వచనాలు. Ahab made a group, and Ahab did more to provoke the Lord God of Israel to anger. Note that word. Then all the kings of Israel that were before him. దయచేసి ఆ మాట గమనించండి. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. And also read verse 34. 34వ వచనం I కూడా will చదువుతాం. read, afterward brother will read. Kindly look into your Bibles. దయచేసి మరి 2 మార్లు చదవబడుతుంది బైబిల్లో చూడండి. In his days did Hiel the Bethelite built Jericho. He laid the foundation thereof in Abiaram his firstborn, set up the gates thereof in his younger son Segub, according to the word of the Lord which is spake by Joshua the son of Nun. ఆ దినములలో బేతేలీయుడైన హీయేలు ఎరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని దేశపుత్రుడు చనిపోయెను. దాని గౌనులను ఎత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. Now here we learn very important spiritual lesson in our lives. ఈ సందర్భంలో మన యొక్క జీవితాలలో ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ పాఠం మనం నేర్చుకుంటాం. What is that pattern? ఏంటా పాఠము? Many of us, like this Ahab the king, very blatantly disobey the word of God. మరి మనలో అనేకులు కూడా ఈ యొక్క రాజు అయినటువంటి ఆహాబు వలె దేవుని యొక్క వాక్యము విషయంలో మరి దాన్ని తృణీకరించేటువంటి వారముగా, మరి దాన్ని పట్టించుకోని వారముగా, విధేయత చూపని వారముగా ఉంటాం. What God says not to do, we blatantly do it. ఏది దేవుడు చేయవద్దని సెలవిస్తాడో దాన్నే మనము మొహమాటం లేకుండా చేస్తాం. What God commands to do, we will never do it. ఏది దేవుడు చేయమని ఆజ్ఞాపిస్తాడో దానిని మనము చేయము. So God has pronounced curse upon this city of Jericho. ఈ యొక్క ఎరికో పట్టణం మీద దేవుడు శాపాన్ని ప్రకటించి ఉండగా, And he said never it should be built. అది మరి అన్నిటికీ కూడా కట్టించకూడదని దేవుడు He చెప్పుండగా, also pronounced the consequences of when it is rebuilt. ఎవరైనా కట్టించగోరిన యెడల దాని యొక్క పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా But దేవుడు yet it చెప్పాక, was rebuilt. అయినప్పటికీ తిరిగి కట్టించబడింది. And they faced the consequences. అప్పుడు మరి కట్టించినప్పుడు దాని యొక్క పర్యవసానాలు అనుభవించారు. Matthew's Gospel. మత్తయి సువార్త. I have noted down certain things in the Bible where people began to disobey God very blatantly. Even today also, very blatantly, so-called God's people, religious leaders, they disobey God very blatantly. దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు, నాయకులుగా ఉన్నటువంటి వారు కూడా ఏవైతే దేవుడు చేయవద్దని సెలవిస్తాడో ఆ యొక్క విషయాల పట్ల మరి ఏ మొహమాటం లేకుండా కూడా వారు అవిధేయత చూపి చేసేవారుగా ఉన్నట్లుగా నేను కనుగొన్నాను. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 23. 23వ అధ్యాయము. Matthew's Gospel is chapter 23 is a chapter of God's pronouncements upon oaths of God upon the Pharisees and the scribes. మత్తయి సువార్త 23వ అధ్యాయములో పరిసయ్యుల మీదను తర్వాత శాస్త్రుల మీదను దేవుడు మరి అయ్యో అని వారి విషయంలో ఆయన మరి ఆ మాటలు, కఠినమైన మాటలు చెప్పినట్టుగా చూస్తాం. We find that in verse 13, woe unto you scribes and Pharisees and hypocrites. 13వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 14th verse, woe unto you scribes, Pharisees and hypocrites. 14వ వచనంలో అయ్యో మరి వేషధారులైన శాస్త్రులారా. 15th verse, woe unto you scribes and Pharisees and hypocrites. 15వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 16th verse, woe unto you, you blind guides. మీరు మరి అందులుగా ఉన్నటువంటి వారిని చెప్పబడుతుంది. 17వ వచనంలో Verse 23, woe unto you scribes and Pharisees and hypocrites. 23వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 27th verse again, woe unto you scribes, hypocrites and Pharisees. 27వ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 29,
Woe unto you, scribes and Pharisees and hypocrites. 29వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. Why God is doing it? ఎందుకు దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు? They were, broad phylacteries, verse 5. 5వ వచనంలో మరి మనము చూసినట్లయితే వారు మరి వారి యొక్క రక్ష రేకులు వెడల్పుగా చేసుకుంటారు. In the New Testament, there is no dress code for a servant of God or a leader of God or a fellow believer. క్రొత్త నిబంధనలో దేవుని యొక్క దాసుడు సేవకుడికి ప్రత్యేకమైనటువంటి దుస్తులు అంగి అనేది లేదు. Even to ordinary believer or a full-time believer or a half-time believer, there is no dress code. విశ్వాసి అయినా పూర్తికాల దేవుని సేవకులైనా మరి సగము కాలం సేవించేవారైనా కానీ ప్రత్యేకమైన దుస్తులే ధరించాలనేమి లేదు. But yet people still wear the special dress, long phylacteries, that is said in verse 5. ఆయనను 5వ వచనంలో మనం చూసినట్లయితే వారు మరి ఆ యొక్క చెంగులు పెద్దవిగా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంగీలు దుస్తులు ధరించేటువంటి వారు. Even 6th verse says they desire to the utmost seats, uppermost rooms in feast, and the chief seats in the synagogues. 6వ వచనంలో చూస్తే విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను కోరుకునేవారు. People want the first place, they want to be honored, they want to be సన్మానం చేయాలా, ముందుకు పిలవాలా. All these things have come up even in our midst today. మరి వారిని ముందుకు పిలవాలా, సన్మానం చేయాలి, మరి అటువంటివి మన మధ్యలో కూడా ఉంటాయి. If we are not called by name forward and we given an important seat, we try to grumble, murmur and complain and become unhappy. పేరు పెట్టి ముందుకు పిలిచి గణపరచకపోతే సనుక్కొని మరి ఎంతో అసంతోషంగా ఉంటాం. And the Lord further said, don't call anybody as a rabbi. మరి అందుకనే ఎవరిని కూడా బోధకుడా అని పిలవద్దని ప్రభువు చెప్పాడు. Verse 7 he says, and greetings in the markets and to be called of men rabbi. 7వ వచనము, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. Don't call anybody the master, because there is one Christ who is our master. ఎవరిని కూడా బోధకులని పిలవద్దు, ఎందుకంటే ఒక్కడే మరి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఒక్కడే బోధకుడు. Don't call anybody as a father. Still people want to be called as fathers. మరి ఎవరిని తండ్రి అని పిలవద్దని ప్రభువు చెప్పాడు. అయినా మరి తండ్రి గారు అని పిలువబడాలని కోరుకుంటారు. Many తండ్రి గారు అని పిలవాలంట. మరి తండ్రి గారు అని పిలువబడాలని కోరుకుంటారు. But we should not call anybody as a father, because God is our father. ఎవరిని మనము తండ్రి అని పిలవకూడదు, ఎందుకంటే పరలోకమందు మనకి దేవుడే మన తండ్రి. Today the world is celebrating Father's Day. ఈ దినాన మరి ప్రపంచమంతా కూడా తండ్రుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. In the history goes to 1910. It has started there of celebrating the Father's Day. 1910వ సంవత్సరం నుండి ఈ యొక్క మరి చరిత్ర ప్రకారము ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. Every third Sunday is celebrated as the Father's Day. మరి 3వ ఆదివారము ఈ మాసము తండ్రుల యొక్క దినోత్సవంగా జరుపుతారు. So anyway, call your father as father, no doubt, but don't call anybody else as fathers. మీ తండ్రిని తండ్రి అని పిలవండి, ఆ విషయం కాదు, కానీ మరి ఎవరిని కూడా తండ్రి గారు అని సంబోధించొద్దు. And now the Lord is condemning everything. ప్రభు ఈ విషయాలన్నింటినీ కూడా ఖండిస్తున్నాడు. But yet blatantly we follow these things even till today. అయినప్పటికీ కూడా ఈ దినము మట్టుకు కూడా ఈ యొక్క విషయాలను చేసేవారముగా మరి ఉంటున్నాం. We set aside the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన పెట్టి We implement our own knowledge and our own understanding and still go on against the word of God. మన యొక్క సొంత జ్ఞానాన్ని ఆలోచనలను అనుసరిస్తూ దేవుని యొక్క వాక్యానికి విరోధముగా ముందుకు వెళుతూ ఉంటాం. So beloved, these people, what they have done? కాబట్టి ఈ యొక్క మరి ప్రజలు ఏం చేశారు? They have built Jericho again. వారు మరలా ఎరికోను తిరిగి కట్టించారు. And that's why their first son and the last son also died. అందుకని వారి జ్యేష్ఠ పుత్రుడు కనిష్ఠ పుత్రుడు ఇద్దరు చనిపోయారు. Now Elisha is coming to that city. ఇప్పుడు ఆ యొక్క పట్టణానికి ఎలీషా వస్తున్నాడు. Therefore what happened to this city again? మరలా మరి ఈ యొక్క పట్టణానికి ఏం జరిగింది? Now let's come back to 2 Kings chapter 2. రండి మరలా వస్తాం 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. As the prophet Elisha came to the city of Jericho, ఎప్పుడైతే ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆ యొక్క యెరికో పట్టణానికి వచ్చాడో, the men of the city said unto Elisha like this. ఆ యొక్క పట్టణపు వారు ఎలీషాతో ఇలాగ చెప్పారు. Behold, I pray thee, the situation of this city is pleasant, as my Lord seeth, but the water is not, and the ground barren. అంతటా పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని
మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు. How is this city of Jericho? ఈ యొక్క ఎరికో పట్టణము ఏ రీతిగా ఉన్నది? When you look around, it is very pleasant. అది చుట్టూ చూచినట్లయితే ఎంతో రమ్యముగా ఉంది. Maybe good buildings are there, good Okay. roads are there, gardens are there. Every area is good, very good. మంచి భవనాలు, లేకపోతే రహదారులు, తోటలు, వాటన్నిటితో చాలా చక్కగా కనబడుతుంది. Outward appearance is good. బయటికి బాహ్య రూపకంగా చూస్తే రమ్యమైన రూపం. But what happened there? అయితే What is అక్కడ- not good? అక్కడ ఏది మంచి లేదు? The water is not good. ఆ యొక్క నీళ్లు మంచివి కావు. Water in the Bible speaks about life. నీళ్లు దేవుని యొక్క వాక్యములో జీవమునకు గుర్తుగా ఉంది. I will come to that later on. మరలా అక్కడికి వస్తాము. Suppose if a town has to be built, a village has to be built, and a city has to be built, first of all, the builders or the planners will see the water condition of that area. ఏదైనా గ్రామాన్ని కట్టాలన్నా, ఏర్పడాలన్నా, పట్టణము కట్టించాలని మరి ఎవరైనా తలంచినా కానీ మరి ఆ యొక్క పట్టణము గ్రామముకి చేరువలో దగ్గరలో నీటి సదుపాయం ఎలా ఉందని వారు చూస్తారు. Kindly take away that child from the table. ఆ పాపని మీ దగ్గర పెట్టుకోండి. So, planners first of all test the water. అక్కడ కట్టించేటువంటి వారు మొట్టమొదట నీటిని వారు పరీక్ష చేస్తారు. Whether the water is good for consumption, for human consumption or not. మరి మానవులు వాడుకోవడానికి అనువైనటువంటి నీళ్లు ఉన్నాయా లేదా? Whether water is good for the vegetation. ఆ యొక్క నీళ్లు మరి ఆ యొక్క వ్యవసాయానికి అనుకూలముగా ఉన్నాయా లేదా? Based upon that, a town is built or a city is built. దానిని బట్టి నీటి సదుపాయాన్ని బట్టి పట్టణము లేదా ఊరు ఏర్పడుతుంది. Here the city is good, very pleasant it says, beautiful. ఇక్కడ చూస్తే ఈ యొక్క పట్టణము రమ్యమైనది. But water is not, what is the use? అయితే దాని యొక్క నీళ్లు మంచిది కాదు. దాని ఉపయోగం ఏంటి? Life is not good. కాబట్టి ఆ యొక్క జీవితము మరి మంచి సరైనదిగా లేదు. The water is not fit for human consumption. ఆ యొక్క నీళ్లు మానవులు వాడుకోవడానికి అనువైనవి కావు. If they drink, they get some disease. అవి త్రాగినట్లయితే ఏదో రోగం వస్తుంది. There are some areas in Nalgonda, even Telangana, more fluoride is there. People when they drink, they get some sicknesses. నల్గొండ జిల్లాలో మరి కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది నీళ్లలో. ఆ నీళ్లు తాగినటువంటి వారు మరి ఎముకలు అనారోగ్యంతో బాధపడతారు. And also other diseases. మరి ఇంకా వేరే ఆ యొక్క రోగాలు వస్తాయి వారికి. So therefore, water is good. కాబట్టి మరి Water should be good. నీరు మంచిదిగా ఉండాలి. I went to city of Australia in some cities of Australia in the month of March and April. మార్చి ఏప్రిల్ మాసాల్లో ఆస్ట్రేలియాలోని కొన్ని పట్టణాలకు నేను వెళ్ళాను. Very good cities. మంచి మంచి పట్టణాలు, Very clean. మరి ఎంతో శుభ్రంగా ఉన్నాయి. Infrastructure is so good. ఆ యొక్క మరి ఆ యొక్క వసతులు, మౌలిక వసతులన్నీ చాలా బాగున్నాయి. When we compare to Australia and India, we are like a garbage city. మరి ఆస్ట్రేలియాతో ఇండియా ఉన్నటువంటి స్థితి పోలిస్తే అంతా మరి ఆ చెత్త చెదారంతో ఉన్నటువంటి దేశంగా మంది ఉంటుంది. Don't find a single waste paper on the road. అక్కడ రోడ్డు మీద ఒక్క మరి పనికిరాని కాగితం కూడా పడేయరు. You don't find even one single pothole anywhere. మరి ఎక్కడా కూడా మరి ఏది మరి పనికిరాంది పడేయటం ఉండదు. On the roadside, no shops at all. మరి రోడ్డు ఇరుప్రక్కలా కూడా షాప్స్ ఉండవు. Payments are so free only for human beings to walk. మరి ఆ యొక్క పాదాచారులు నడవటానికి విశాలమైనటువంటి ఆ యొక్క రోడ్డు ఇరుప్రక్కలా కూడా ఉంటుంది. No crisscrossing in the traffic. ఆ యొక్క ట్రాఫిక్లో ఇటు అటు మరి వెళ్ళటానికి వెళ్ళే అంత అవసరం ఉండదు. People walk systematically, drive systematically, very clean, very tidy. మరి వారు ఎంతో ఆ యొక్క పరిశుభ్రమైనటువంటి విధానంలో వారి యొక్క నడక కానీ వారి యొక్క జీవితం కానీ ఉంటుంది. I don't know when the municipality comes and then cleans the city, which part of the night, but many times I have traveled in the night time also, but I did not find anybody cleaning. మరి ఏ సమయంలో మున్సిపాలిటీ వారు వచ్చి ఆ యొక్క పట్టణాన్నంతా శుభ్రపరిచి అంత పరిశుభ్రంగా ఉంచుతారో మరి తెలియదు, కానీ రాత్రులు ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఎవరు శుభ్రం చేసినట్టు కనబడలేదు. But it is very clean. అయినప్పటికీ కూడా ఎంతో శుభ్రమైనటువంటి నగరాలు. Not only one city, I have gone to 6 cities. All cities are so clean. మరి ఒక్క పట్టణం కాదు, 6 పట్టణాలకు వెళ్ళినప్పటికీ అవి అన్ని కూడా పరిశుభ్రంగా ఉన్నాయి. Everything is pleasant and good. అన్నీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా శుభ్రంగా ఉన్నాయి. అయితే is a bit of poison. మరి బట్ అనేది మాట వచ్చినప్పుడు Bit of poison. అది మరి కొంత అక్కడ మరి విషం ఉంటుంది.
but no spirituality. అయితే ఆత్మీయత అనేది లేదు. No time for God. దేవుని కొరకు సమయం లేదు. No time for God's word. దేవుని వాక్యం కొరకు సమయం లేదు. No time for church fellowships. సంఘము సహవాసం కొరకై సమయం లేదు. White people are very few in church buildings. మరి దేవుని మందిరాల్లో చూస్తే తెల్లవారు అంటే ఆదేశపు వారు చాలా కొద్ది మందే వస్తారు. Only few old people attend our worship services. మన యొక్క ఆరాధన కోడికలకు కొద్ది మంది వృద్ధులైనటువంటి వారే వస్తారు. Young people, hardly we find young persons in the worship services. ఆరాధన కూటాలలో యవనస్తులు మరి రావటం అనేది చాలా అరుదు. Whereas I find many of Telugu people who have gone as settlers, citizens of that country, many Telugu people congregate like this. మరి ఆయనలో కూడా మరి తెలుగు వారు ఈ యొక్క దేశం నుంచి అక్కడ స్థిరపడడానికి వెళ్ళినటువంటి వారు మందిరాల్లో సమాజంలో వారు ఎక్కువ మంది కనబడతారు. They long for worship. ఆరాధన కొరకై వారు ఎంతో తాతాలాడతారు. They long for gatherings like this. ఈ రీతిగా కూడి రావడానికి ఎంతో ఆశపడతారు. Praise God for our Telugu people. మన తెలుగు వారిని బట్టి దేవునికి వందనాలు. That's why you know what late brother Joseph Amritraj said. మరి జోసెఫ్ అమృతరాజు గారు ప్రభునందున్నారు. ఆయన ఏం చెప్పారు? I don't know how many of you have known him or seen him and heard him preach. మరి మీలో ఎంతమంది ఆయన చూచారో ఆయన వాక్యం బోధిస్తూ విన్నారో నాకు తెలియదు. He was one of the chosen brethren. Brother Boxing chose him along with brother Philip, brother Dasan and brother Martin, brother Lazarson and Koshe. మరి ఇతరులు ఏర్పరచబడినటువంటి ఎన్నిక చేయబడినటువంటి బక్సింగ్ గారి ద్వారా మరి ఎంపిక చేయబడినటువంటి ఇతర సహోదరులు కోషి గారు, లాజర్ సేన్ గారు, ఫిలిప్ గారు వీరందరితో పాటు జోసెఫ్ అమృతరాజు గారు కూడా ఒకరు. You know what he said about Telugu people? తెలుగు వారి గురించి ఆయన ఏం చెప్పారో He తెలుసండి? said Telugu is a heavenly language. మరి తెలుగు అనేది పరలోకపు భాష. Why he said, you know? ఎందుకు చెప్పారండి? He said, I feel in heaven more Telugu congregation will be there in heaven. ఎందుకంటే పరలోకములో మరి ఎక్కువ మంది తెలుగు వారు ఉంటారు కాబట్టి అని అన్నారు. Because you go to any city in the world, మీరు మరి ప్రపంచంలో ఏ any పట్టణానికైనా country వెళ్ళండి, you go, any city you go, among our fellowship, Telugu people are more. ప్రపంచంలో ఏ దేశాల్లో వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా సరే మన సమాజంలో తెలుగు వారు కనబడతారు. In Sydney, just adjacent 1 or 2 furlong distance, there is a hotel. We have seen many Australians. They sit there, they drink there, but at a stone throw distance, 1 furlong, they don't go to worship service where our people worship. మరి సిడ్నీ నుంచి 1-2 ఫర్లాంగ్ల దూరంలో అక్కడ ఒక హోటల్ ఉంది. అక్కడ తింటారు, త్రాగుతారు అంతా. కానీ దానికి సమీపంలోనే మరి మన యొక్క ఆరాధనా స్థలము మందిరం ఉంటుంది. అక్కడికి వెళ్ళరు. One of the elders who was leading that congregation lives very close to that church. He told me, brother, many times I went to this restaurant. I invited these people to come and join us for the worship service, but they don't. అక్కడ మరి సంఘానికి సమీపంలో ఉండేటువంటి మరి బాధ్యత కలిగిన ఒక సహోదరుడు నాతో చెప్పారు. మరి అనేక మార్లు ఆ యొక్క హోటల్కి వెళ్ళి వారిని మరి దేవుని మందిరానికి రమ్మని, ఆరాధనకు రమ్మని ఆహ్వానించాను, కానీ వారు రారు అని చెప్పాడు. No time. వారికి సమయం లేదు. City is pleasant, spiritual life is barren. ఆహ్లాదమైనటువంటి పట్టణం కానీ ఆత్మీయమైనటువంటి గొడ్డుతనము ఉన్న కలిగినటువంటి పట్టణాలు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 23 again. 23వ అధ్యాయానికి మరలా వస్తాం. Matthew's Gospel, chapter 23, మత్తయి సువార్త 23వ అధ్యాయము verse 27, verse 25 and 27. 25, 27 26, 27 we shall read. 25 to 27. 25 నుంచి 27 వరకు అండి. Woe unto you, scribes and Pharisees, hypocrites, for ye make clean the outside of the cup and the platter, but within they are full of extortion and excesses. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. You are cleaning the platter and the cup outside. మీరు గిన్నె పల్లెము వెలుపట శుద్ధి చేస్తున్నారు. Outside is very clean. వెలుపల శుద్ధిగానే ఉంది, But inside, అయితే లోపల how it is? ఎలా ఉంది? Extortion is there, excess is there. దోపుతోనూ అజితేంద్రిత్యముతోనూ నిండి ఉన్నది. Again, thou blind Pharisee, cleanse first that which is within the cup and platter, and outside of them may be clean also. గురుడి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. Naturally, when we wash a vessel or a plate or a cup, what we do? First we
clean inside, then come to the outside. మనం ఎప్పుడైనా మరి పాత్రలను శుభ్రం చేస్తున్నప్పుడు మొదట లోపల శుభ్రం చేస్తాము, తర్వాత వెలుపల శుభ్రం చేస్తాము. But what these people are doing? అయితే వీరేం చేస్తున్నారు? They're only washing outside, leaving the inside unwashed and dirty. వారు వెలుపల శుభ్రం చేసి లోపల శుద్ధి చేయకుండా ఆ యొక్క మురికితోనే వదిలేస్తున్నారు. That's why God says He will see the inside, our inner heart, our inner motives. అందుకనే But man sees the outside, sees the external. అందుకనే ఇప్పుడు దేవుడు చెప్పాడు, మనుషుడు పైరూపాన్ని లక్ష్య పెడతాడు, చూస్తాడు, కానీ దేవుడైతే మరి మన యొక్క హృదయాన్ని, మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి మన యొక్క ఆలోచనలను ఆయన మరి చూచేవాడుగా That's ఉంటాడు. what the Lord told Prophet Samuel when he went to anoint the king, David to be the king of Israel. దావీదుని రాజుగా చేయటానికి ప్రవక్త అయినటువంటి సమూయేలు వెళ్ళినప్పుడు దేవుడు ఆ మాటలు చెప్పాడు. Samuel was looking for the eldest son of Obed, who was tall and hefty and good personality. మరి సమూయేలు అయితే మరి ఎత్తుగా ఉన్నటువంటి పెద్ద కుమారుణ్ణి, జ్యేష్ఠ కుమారుణ్ణి తను రాజుగా మరి చేయాలని, అతనే రాజు అని అనుకుంటూ The Lord చూస్తూ said, వచ్చాడు. He's not the one, he's not the one, he's not the one. Call for another one, the eighth son, who is a shepherd boy, just a lad, a neglected person. అయితే దేవుడు ఇతడు కాదని మరి కనిష్ఠుడైనటువంటి ఆ యొక్క గొర్రెలు కాసుకుంటున్నటువంటి మరి లక్ష్య పెట్టినటువంటి ఆయన్ని పిలిపించమన్నాడు. Then he said, he's the man, anoint him. అప్పుడు దేవుడు చెప్పాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు అభిషేకించు. So many of us, we watch the outside of the cup, but not the inside of the cup. మనలో అనేకులం కూడా మరి పాత్రను వెలుపల శుభ్రం చేసే వారంగా ఉంటాం, కానీ లోపల కాదు. Further, please, Matthew's Gospel, chapter 23. మత్తయి సువార్త 23వ అధ్యాయము Verse 27. 27వ వచనము. Woe unto you, scribes and Pharisees, hypocrites, for ye are like unto whited sepulchres, which indeed appear beautiful outside, but are written within full of dead men's bones and of uncleanness. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారము కాకపోండు, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. How is our lives? ఏ విధంగా మన యొక్క జీవితాలు ఉన్నాయి? Whited sepulchres. మరి సున్నము కొట్టినటువంటి సమాధుల వలె. But inside what is there? అయితే లోపలేముంది? Dead men's bones. ఆ చచ్చిన వారి ఎముకల కల్మషం ఉంది. Outside very neatly dressed. White dress is there, but inside dead men bones. వెలుపలికి చూస్తే చక్కగా దుస్తులు వేసుకుని, తెల్ల దుస్తులు వేసుకుని మరి ఉన్నప్పటికీ లోపల చూసినట్లయితే చచ్చిన వారి ఎముకలతో ఉన్న కల్మషం ఉంది. God wants us. He is after inward holiness, inward righteousness. దేవుడు మనలో, మన యొక్క జీవితాల్లో అంతరంగములో ఆయన పరిశుద్ధతను ఆయన కోరుతూ ఉంటున్నాడు. Verse 28. 28వ వచనము. Even so ye also outwardly appear righteous unto men, but within ye are full of hypocrisy and iniquity. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. So beloved, as we come on the Lord's table, కాబట్టి ప్రియులారా, ప్రభు యొక్క బల ఎదుకు వచ్చినప్పుడు how is our life? మన యొక్క జీవితం ఎలా ఉన్నది? Are we like the city of Jericho? ఎరికో పట్టణం వలె మనం ఉన్నామా? Very pleasant. City is very pleasant, but the water is not. పట్టణం ఎంతో రమ్యమైనది, కానీ నీళ్లు మంచివి కాదు. What does the Lord speak about? Turn with me to book of Revelation. రండి, ప్రకటన గ్రంథము Chapter 3. 3వ అధ్యాయం. He's talking about the church at Thyatira. తుయతైరలో ఉన్నటువంటి సంఘం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. What does the Lord say here? ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? I am he who searcheth the hearts and the reins. నేను మరి హృదయములను మరి అంతరింద్రియములను పరిశోధించువాడును. What type of God we have? ఎటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉంటున్నాం? He is a God who sees our inward life. Verse 23. 23వ వచనము. ఆయన మన యొక్క అంతరింద్రియములను హృదయములను పరీక్షించు దేవుడు. And I will kill our children with death, and all the churches shall know that I am he which searcheth the reins and hearts. I will give unto every one of you according to your works. 2వ అధ్యాయం 23వ వచనము. దాని పిల్లల్ని నిశ్చయముగా చంపెదనందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. God searcheth the hearts and the reins. దేవుడు హృదయములను అంతరింద్రియములను పరీక్షించువాడు. And give every one of us according to our works. మనలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున
దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. Coming back to 2 Kings chapter 2, రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయానికి వస్తాం. so the men of the city, ఇక్కడ ఆ యొక్క పట్టణపు ప్రజలు అంటున్నారు, they are doing one important thing. ఒక ప్రాముఖ్యమైన పని చేస్తున్నారు. What is that important thing? ఏంటా ప్రాముఖ్యమైన పని? They are telling the truth. వారు సత్యం చెప్తున్నారు. We must also learn to tell the truth. మనము కూడా సత్యము చెప్పడానికి నేర్చుకోవాలి. God desires truth in our inward parts. దేవుడు మన యొక్క మరి ఆంతర్యమున అంతరంగములో సత్యమును కోరుకుంటాడు. God doesn't like cover up. God doesn't like hypocrisy. God doesn't like anything fabricated or manipulated for our advantage. మరి దేవుడు మరి మన యొక్క మరి అవకాశం కొరకే, అవసరాన్ని కొరకై అది ఇది మరి కల్పించి చెప్పటం కానీ చేసుకోవటం కానీ దేవుడు ఇష్టపడ్డు. God wants the truth. దేవుడు సత్యాన్ని కోరతాడు. Psalms 51 verse 6. 51వ కీర్తన 6వ వచనము. These are the words of David in his penitential prayer. ఎంతో మరి విరిగినలిగినటువంటి హృదయంతో ఒప్పుకోలు ప్రార్థనతో దావీదు పలికినటువంటి మాటలు ఇవి. David committed a very heinous sin before God. దేవుని ఎదుట దావీదు మరి ఎంతో ఘోరమైనటువంటి పాపం చేశాడు. He thought nobody has seen, nobody knows it. ఆయన అనుకున్నాడు ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు. But God sees everything. అయితే దేవుడు సమస్తాన్ని చూస్తాడు. God sent his prophet Nathan to go and tell him about the man who committed that sin. నీవే ఆ మనుష్యుడివి, పాపం చేసిన వాడు నీవే అని చెప్పడానికి ప్రవక్త అయిన నాతాన్ను దేవుడు పంపించాడు. 2 Samuel chapter 12, Nathan the prophet goes and tells the king about that man. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో ప్రవక్త అయిన నాతాను వెళ్ళి నీవే ఆ మనుష్యుడు అని దావీదుతో చెప్పాడు. Then David, without giving any excuse, immediately confesses his sin. దావీదు మరి ఏ కారణాలు చెప్పలేదు కానీ వెంటనే మరి తను పశ్చాత్తాపడ్డాడు. And he wrote this wonderful psalm as a token of confession. ఒప్పుకోలుగా ఈ యొక్క కీర్తనను వ్రాశాడు. And in that, what does he say? మరి ఆ కీర్తనలు ఏమంటున్నాడు? Thou desirest truth in the inward part. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. That's why God has forgiven him. మరి అందును బట్టి దేవుడు ఆయన క్షమించాడు. Though he has suffered some consequences, but God has forgiven his sin. ఆయన మరి పర్యవసానాలు నష్టం అనుభవించినప్పటికీ కూడా దేవుడు ఆయన క్షమించాడు. So he did not lose that position with God as a man after God's own heart. కాబట్టి దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని తను కోల్పోలేదు. He never lost that position as a sweet psalmist of Israel. మరి అతను మధుర గాయకుడుగా ఇశ్రాయేలీల మధ్యలో మరి కీర్తనాకారుడుగా ఉంటూ వచ్చాడు. David has two wonderful titles in the sight of God. దేవుని యొక్క దృష్టిలో దావీదుకు రెండు మరి చక్కని ఆ యొక్క మరి నామాలు బిరుదులు ఉంటున్నాయి. One is a man after God's own heart. ఒకటేమో దేవుని యొక్క హృదయానుసారుడు. Because he did whatever God told him. ఎందుకంటే దేవుడు ఏమైతే చెప్పాడో అవన్నీ దావీదు చేశాడు. When God rebuked him, he received it as a rebuke and corrected himself. ఎప్పుడైతే దేవుడు దావీదును గద్దించాడో గద్దింపును స్వీకరించాడు, సరి చేసుకున్నాడు. He never rebelled against God. మరి దేవునికి విరోధముగా తిరుగుబాటు చేయలేదు. That's why he never lost his position as a man after God's own heart. అందును బట్టి దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉన్నటువంటి స్థానాన్ని కోల్పోలేదు. Neither he lost that position as the sweet psalmist of Israel. మరి అంతేకాకుండా ఇశ్రాయేలీయుల యొక్క మధుర గాయకుడు అనేటువంటి బిరుదు కూడా కోల్పోలేదు. So when God's word comes to us, beloved, we must acknowledge our sin, our failure, our shortcomings, because God desires truth in the inward parts. కాబట్టి దేవుని యొక్క వాక్కు మన యొద్దకు వచ్చినప్పుడు మన యొక్క తప్పిదాల విషయమై పడిపోయినటువంటి విషయాల్లో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము మరి సరి చేసుకునేటువంటి వారముగా విధేయత చూపాలి. ఎందుకంటే అంతరంగమున సత్యమును దేవుడు కోరతాడు. When a big official comes on inspection to our office, our area, our house, what we'll try to cover up and only show those which are good and laudable, but not the rottenness or the dirty part of our life or the dirty things. What do we do? మరి ఎవరైనా మరి తనిఖీ నిమిత్తమై అధికారులు కనుక మరి ఒక స్థలానికి ఆఫీస్ కానీ ఎక్కడైనా వచ్చినప్పుడు ఏవైతే అన్నీ సరిగా ఉన్నాయో మంచిగా ఉన్నాయో వాటినే మనము చూపిస్తాము. కానీ మరి కూలిపోయినటువంటి చెడిపోయినటువంటి మరి సరిగా లేనటువంటివి చూపించం. So we appreciate these men who told the reality, the truth to the man of God Elisha. కాబట్టి ఈ యొక్క పట్టణస్థులు మరి ఉన్నట్టుగా ఎలీషా ప్రవక్తతో చెప్పారు. మరి కాబట్టి వారిని మనం అభినందిస్తున్నాం. Situation of the city is pleasant. ఈ యొక్క పట్టణం అయితే రమ్యమైనది, but the water is not. అయితే నీళ్లు మంచివి కావు.
Then what did the prophet do? మరి ప్రవక్త ఏం చేశాడు? Come back to 2 Kings chapter 2, రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము verse 20. 20వ వచనము. And he said, bring me a new cruse and put salt therein, and they brought it to him. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసిన ఐదుకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకుని రాగా. 2 things are required. మరి రెండు నాకు కావాలి. One is, he said, bring me a new cruse, a new vessel. మొట్టమొదటిగా క్రొత్త పాత్ర. Secondly, రెండవది put salt therein in that cruse. అందులో ఉప్పు వేసి తీసుకొని రండి. So bring these 2 things to me. ఈ రెండు నా ఐదుకు తీసుకొని రండి. So brothers and sisters, in order to take away the unpleasantness in our life, in order to take away every dirt and filth of our lives, God requires 2 things from our lives. మన యొక్క జీవితాల్లో ప్రతి విధమైన మరి అపవిత్రత, చెడుతనము ఈ యొక్క మరి తీసివేయాలి అని అంటే దేవుడు మన యొద్ద నుంచి 2 విషయాలు కోరుతున్నాడు. All that is unpleasant things which must be removed from our lives, God requires 2 things from you and me. మన యొక్క జీవితంలో మరి దేవునికి అసంతోషం కలిగించేటువంటివి తీసివేసుకోవాలంటే దేవునికి మన యొద్ద నుంచి 2 కావాలి. One is a new cruse. ఒకటేమో క్రొత్త పాత్ర. We must become a new vessel in the hands of God. దేవుని యొక్క చేతిలో మనము క్రొత్త పాత్రగా అవ్వాలి. When Paul was converted, God is using him, comparing Saul of Tarsus, now who is being converted and becoming Apostle Paul, as a vessel. మరి ఎప్పుడైతే ఆ యొక్క మరి తార్సు వాడైనటువంటి సౌలు మరి మార్పు చెంది ఆయన మరి పౌలుగా మార్చబడ్డాడో ఆ వ్యక్తిని పాత్రగా దేవుడు పోలుస్తూ చెప్పాడు. Turn with me to Acts of the Apostles. రండి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము. Chapter 9. 9వ అధ్యాయము Verse 15. 9:15 అండి. But the Lord said unto him, go thy way, for he is a chosen vessel unto me, to bear my name before the Gentiles, and kings and the children of Israel. అందుకు ప్రభువు నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు, క్రింద పాత్ర అయి ఉన్నాడు. Sadhanam, that means an instrument or a vessel unto me. Paul is being called as an instrument in the hands of God, or a vessel unto the Lord Jesus Christ. పౌలు దేవుని యొక్క చేతిలో దేవుని యొక్క దృష్టిలో సాధనముగాను లేదా పాత్రగా పిలువబడుతుంటున్నాడు. But Ananias was afraid. మరి అననీయ భయపడుతున్నాడు. He knew his former life. సౌలు యొక్క పూర్వ జీవితాన్ని అననీయ ఎరుగును. So Ananias said, Lord, I have heard about this man that he has letters of authority to drag men and women and commit them to prison. మరి ప్రభుత్వం అంటున్నాడు, ఈ యొక్క వ్యక్తిని నేను ఎరుగుదును, అధికారం పొంది మరి దేవుని పురుషులను స్త్రీలను కూడా మరి బెదిరిస్తూ హత్య చేస్తూ తను వచ్చాడు. How is that you are asking me to go to that man? ఏ విధంగా ఆ వ్యక్తి యొద్దకు నేను వెళ్ళాలి? You are putting my life into danger. మరి నా ప్రాణానికి ప్రమాదం ఇది. So in that context the Lord said, go, he is a chosen vessel for me. ఆ సందర్భంలో దేవుడు చెప్తున్నాడు, అతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు, పాత్ర అయి ఉన్నాడు, వెళ్ళు. Before that how was he? మరి దానికి ముందు అతను ఎలా ఉన్నాడు? In the words of Paul the apostle himself, మరి పౌలు యొక్క మాటల్లోనే చూస్తే 1 Timothy మొదటి తిమోతికి రాసిన పత్రిక chapter 1 మొదటి అధ్యాయము 15వ వచనము. Before I was a blasphemer, persecutor, and injurious person, but the Lord did have mercy upon me, because I did it ignorantly. మరి ఆ అట్టి వారిలో నేను ప్రధానుడనై ఉంటిని, ఎందుకంటే మరి నేను తెలియక చేశాను. 13వ వచనం అండి. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక కనికరింపబడితిని. What type of person Saul was? మరి ఎటువంటి వ్యక్తిగా సౌలు ఉన్నాడు? A blasphemer, తను దూషకుడు, persecutor, హింసకుడు, injurious person. మరి హానికరుడుగా ఉన్నాడు. Late brother Espadam composed a beautiful song on these words. మరి ప్రభులో ఉన్నటువంటి యేసుపాదం గారు మరి చక్కని పాట ఈ మాటలతో వ్రాశారు. He composed this song in the year 1956. 1956వ సంవత్సరంలో ఆయన పాట రాశారు. He himself told me that this is the first song I composed based upon Paul the Apostle life and also Brother Buck Singh's life and testimony.
మరి అపోస్తులైనటువంటి పౌలు జీవితాన్ని ఆధారం చేసుకొని భక్సింగ్ గారి యొక్క జీవితము సాక్ష్యాన్ని బట్టి ఇది నా మొదటి పాట రాశానని ఆయనే స్వయంగా నాతో చెప్పారు. Blind Yesupadam composed many songs which are in our song book, Songs of Zion. మన యొక్క సియోను గీతాల్లో అనేక పాటలు మరి గురుడు యేసుపాదం గారు రాసినవే. So one of the first song is this song. మొట్టమొదటి పాట ఆయన రాసింది ఈ పాట. హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను, హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను, అవిశ్వాసి నైనా నన్ను, అవిశ్వాసి నైనా నన్ను ఆదరించినావుగా, ఎంత జాలి యేసువా, ఇంతయ నీయుయించలేను, ఎంత జాలి యేసువా. So beloved, he is a vessel chosen by God. కాబట్టి మరి ప్రియులారా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి పాత్రగా ఆయన ఉన్నాడు. 2 Timothy రెండవ తిమోతి chapter 2. రెండవ Now అధ్యాయము. Saint Paul, he wants his spiritual son also to be such a vessel in the hands of God. మరి అదే పౌలు తన యొక్క ఆత్మీయమైన కుమారుడైనటువంటి తిమోతి కూడా ఆ విధమైనటువంటి పాత్రగానే ఉండాలని కోరాడు. 2 Timothy chapter 2 verse 21. తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము Verse 21. 21వ వచనం If a అండి. man therefore purge himself from these, he shall be a vessel unto honor, sanctified and meet for the master's use, and prepare unto every good work. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని నీడల వాడు పరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘననిమిత్తమైన పాత్ర అయ్యుండును. So God wants you and me to be a new vessel. కాబట్టి దేవుడు మీరు నేను కూడా నూతనమైన పాత్రగా ఉండాలని A కోరుతున్నాడు. sanctified vessel, set aside for the purpose of God. మరి దేవుని కొరకై మరి ప్రత్యేకించబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధపరచబడినటువంటి పాత్రగా ఉండాలని. Though we are in the world, we are not of the world. మనము లోకములో ఉన్నప్పటికీ కూడా మనము లోకమునకు చెందిన వారం కాదు. Our mannerism, our conversation, our lifestyle should be different from the people of this world. మరి మన యొక్క మాట నడక ప్రవర్తన ఈ యొక్క లోకస్తుల నుంచి విభిన్నమైనదిగా ఉండాలి. Whether secretly or openly, in every area of our life, we should be a new vessel unto the Lord. మరి రహస్య జీవితమైన బాహ్య జీవితమైనా కానీ మరి మనము నూతనమైనటువంటి పాత్రగా ఉండాలి. Then secondly, the Lord says, what does he say? రెండవదిగా మరి ఏం చెప్పబడింది? Put salt in there. అందులో ఉప్పు వేసి తీసుకురమ్మన్నాడు. What does the salt speaks about in the Bible? బైబిల్లో ఉప్పు దేని గురించి మాట్లాడుతుంది? Salt speaks about health. ఉప్పు ఆరోగ్యానికి గుర్తు. Salt speaks about faithfulness. మరి నమ్మకత్వానికి గుర్తు. Salt speaks about friendship. స్నేహానికి గుర్తు. Salt speaks about preservation. మరి ఉప్పు అనేది అది భద్రపరచబడడానికి Salt వాడబడుతుంది. speaks about many things in the Bible. బైబిల్లో అనేక విషయాల కొరకై ఈ యొక్క ఉప్పు ఉదాహరణగా వాడబడుతుంది. You know, the Lord Jesus Christ in the Sermon on the Mount, after talking about the Beatitudes, he himself immediately tells the disciples, ye are the salt of the earth. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ధన్యతలన్నిటి గురించి మాట్లాడిన తర్వాత వెంటనే ఆయన మీరు ఈ లోకమునకు ఉప్పుగా ఉన్నారని ప్రభు బోధిస్తూ వచ్చాడు. Turn with me to Matthew's Gospel chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయము Verse 13. 13వ వచనము. Ye are the salt of the earth, and if the salt have lost its savor, wherewith shall it be salted? It is thenceforth good for nothing, but to be cast out, and to be trodden under foot of men. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. Many times when we talk about salt, many times when we say salt, immediately we say it adds taste. Very good, it adds taste. మరి అనేక సార్లు ఉప్పు గురించి ఉప్పు వాడబడినప్పుడు ఇది మరి రుచిగా ఉంది, ఆ రుచికి గుర్తుగా వాడతాం. మనం అంటాం రుచి. రుచి అంటాం. That's the first thing we say. మొట్టమొదటిగా మనము దాని గురించి రుచి గురించి మాట్లాడతాం. But before that, there is one important element or the factor of the salt, what it does. మరి దానికన్నా ముందుగా ఉప్పు చేసేటువంటి ఒక పని ఉంది. Later, Dr. Martin Lloyd Jones, in his writings, he talks about this. మరి మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే దైవజనుడు
మరి ఈ విషయాల గురించి He వ్రాసాడు. was a medical doctor. He knows what is right. ఆయన వైద్యుడు, మరి ఆ బోధకుడు, ఆయన ఈ మాటలు రాశాడు. First of all, primarily, salt acts like an antibiotic in our food. మరి మొట్టమొదటిగా ఉప్పు వేసినప్పుడు మరి అది మన యొక్క భోజనములో అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. That's why we wash our food, mutton, fish and vegetables with salt first before we cook. అందుకనే వంట చేసేటప్పుడు ఏదైనా కడగడానికి ఉప్పు వేసి కడుగుతాం. Because all the bacteria must be killed. ఎందుకంటే అక్కడ మరి ప్రతి విధమైన క్రిమి కీటకాలన్నీ పోతాయి. So that's why Lord is telling a disciple, you must be the salt to this earth. అందుకనే శిష్యులతో ప్రభువు మీరు ఉప్పుగా ఉండాలని చెప్పాడు. There is so much of evil in this world. ఈ లోకంలో ఎంతో మరి దుష్టత్వం ఉంది, So much of sin and so much of wickedness. ఎంతో పాపము దుష్టత్వం ఉంది. A believer in Christ, a child of God, a disciple of Jesus Christ must like an antibiotic agent. విశ్వాసి మరి దేవుని యొక్క బిడ్డ ఈ యొక్క లోకములో ఒక మరి యాంటీబయాటిక్గా నిరోధక శక్తి కలిగించే వ్యక్తిగా ఉండాలి. To diffuse evil of this world. ఈ లోకములో ఉన్నటువంటి చెడుని పోగొట్టడానికి. Late brother Werner Titze told me one important secret of his own personal life. మరి Werner Titze. టిట్సే, yes. వర్నల్ టిట్సే అనేటువంటి వ్యక్తి He was a German. జర్మనీ దేశస్థుడు. He was translator to Brother Buxing whenever he goes to Europe. When German language translation is needed. మరి బక్సింగ్ గారు యూరోపు ఖండానికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా జర్మనీ భాషలో తర్జుమా అవసరమైతే ఆయన తర్జుమా చేసేవారు. So we both ministered in Gangtok convocation number of times. అనేక మార్లు గ్యాంగ్టాక్ కాన్వకేషన్లో మేము ఇరువురం కూడా దేవుని వాక్యం బోధించాం. One day he told me, Stuart, I want to tell you one secret about Brother Buxing's life. మరి ఒక దినాన నాతో చెప్పారు, మరి స్టూవర్ట్ గారు బక్సింగ్ గారి జీవితం గురించి మీతో ఒక రహస్యం చెప్పాలి. Whenever I was in the presence of Buxing, either by driving or sitting or having fellowship with him, ఎప్పుడైనా నేను బక్సింగ్ గారితో కలిసి ఉన్నప్పుడు, అంటే భోజనం చేస్తున్నా, కలిసి ప్రయాణిస్తున్నా, కలిసి ఇద్దరం సహవాసంలో ఉన్నప్పుడు, I never was troubled with evil thoughts. మరి నాకు ఎప్పుడు కూడా చెడు తలంపులు రాలేదు, అవి నన్ను ఇబ్బంది పెట్టలేదు. The presence of the man of God with me had such an influence. I was free from evil thoughts in his fellowship while I was fellowshipping with him. దైవజనుని చెంత మరి చేరువలో నేను కూర్చున్నప్పుడు మరి ఆయన ఉన్నటువంటి ఆ యొక్క మరి సన్నిధి, లేకపోతే ఆయన ఉన్నటువంటి ఆ స్థలములో మరి ఉన్నటువంటి పవిత్రతను బట్టి నాకు ఏ విధమైనటువంటి చెడు తలంపులు వచ్చేవి కావని చెప్పాడు. What a great testimony is it? మరి ఎంత గొప్ప సాక్ష్యం ఇది. So Brother Buxing was like a salt of this earth, కాబట్టి influencing people. దైవజనుడు బక్సింగ్ గారి యొక్క లోకములో ఉప్పు వలె మరి ఇతరుల యొక్క జీవితాలలో ప్రభావితం చేసేవారిగా ఉన్నాడు. So salt, so you and I must be like the salt of the earth. కాబట్టి మీ యొక్క జీవితం కూడా ఈ యొక్క లోకానికి ఉప్పు వలె ఉండాలి. If water must be cleansed, if water must be purified, if water must be become fit for human consumption, you must be a vessel unto honor in the hands of God and like a salt to this earth. కాబట్టి ఈ యొక్క నీరు శుభ్రపరచబడాలంటే, మనుషులు వాడుకునేటువంటి విధానంలోనికి నీళ్లు మార్చబడాలి అనంటే, మరి నీవు దేవుని యొక్క దృష్టిలో దేవుని చేతిలో పరిశుద్ధపరచబడి ప్రత్యేకపరచబడినటువంటి పాత్రగా ఉండాలి. మరి రెండవదిగా ఉప్పుగా ఉండాలి. Then the Lord is also saying about another kind of salt which have no savor. మరి ఉప్పు లేనటువంటి, సారము లేనటువంటి మరొక ఉప్పుని గురించి కూడా ప్రభు బోధిస్తూ There are వచ్చాడు. two types of salt, a salt having savor, a salt without savor. రెండు రకాలైన ఉప్పు, సారము కలిగిన ఉప్పు, సారము లేని ఉప్పు. I have experienced once when I was working. ఒకసారి మరి ఉద్యోగం చేసేటప్పుడు నేను అనుభవించాను. Of course, I was not in the production side or the research side or laboratory side. మరి నేను ఉత్పాదక అంటే ఏదైనా తయారు చేసేటువంటి సంస్థలలో వాటిలో నేను I was in the administration. I was in Modern Bakeries India Limited, where modern bread is produced. మరి ఈ యొక్క మోడర్న్ ఫుడ్స్, మోడర్న్ బేకరీస్లో ప్రభుత్వ రంగ సంస్థలో బ్రెడ్ తయారు చేసే కంపెనీలో పనిచేశాను. So once full lot of salt lorry was had to be returned unfit for human consumption. మరి ఒకసారి మానవులకి పనికి రానటువంటి ఉప్పు ఒక లారీ లోడు రిటర్న్ చేయాల్సి వచ్చింది. In our company, everything is tested in the lab before it goes for production. మరి మా యొక్క కంపెనీలో ఉత్పాదనలో వాడబడేటువంటి ప్రతి వస్తువు కూడా పరీక్షించి తీసుకుంటారు. Every material.
మరి Every material has to go through laboratory test. మరి ప్రతి వస్తువు కూడా అది లాబొరేటరీలో పరీక్ష చేసి Even తీసుకుంటారు. the finished product also must go through the laboratory test. Then only it is sent to the market. మరి పూర్తిగా తయారైనటువంటి వస్తువు కూడా అది నాణ్యతను పరీక్షించి అప్పుడే మార్కెట్లోకి దాన్ని So the quality తీసుకెళ్తారు. control manager found out the salt supplied by one supplier, one company, it was salt without savor. కాబట్టి క్వాలిటీ మరి నాణ్యతను చూసేటువంటి మేనేజర్ గారు ఒక సంస్థ వారు ఉప్పును వారు సప్లై చేశారు. ఆ యొక్క ఉప్పులో సారం లేదని కనుగొన్నాడు. I remember even the company's name, Maheshwari Salt Industries. మరి ఆ కంపెనీ వారు మహేశ్వరి సాల్ట్ ఇండస్ట్రీస్ అనేవారు. So entire company, GM has returned the entire lot back to the company because it has no savor. అందులో సారం లేదు కాబట్టి ఆ యొక్క లారీ లోడ్ అంతా కూడా వెనక్కి పంపించవలసి వచ్చింది. Many times we are like that. అనేక సార్లు మనం ఆ రీతిగా ఉంటాం. We appear to be very good, very pious, very religious, very in every activity, but our lives are like salt without savor, fit for nothing. It should be trodden under the foot of men. మరి మన యొక్క జీవితము ఎంతో భక్తి కలిగినటువంటి వారము వలె మరి పై రూపము అంతా ఉంటుంది, కానీ సారము లేని వారి వలె మరి మనుషుల చేత త్రొక్కబడేటువంటి వారముగా మన యొక్క జీవితాలు ఉంటాయి. Colossians chapter 4, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 6. 6వ వచనం. Colossians chapter 4 and verse 6. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ Today some వచనము. important day. Please wait patiently. We are going to close soon. మరి త్వరలో ముగిస్తాము, దయచేసి ఓపికతో ఉండండి. Colossians chapter 4 verse 6. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. Let your speech be always with grace, seasoned with salt, that he may know how he ought to answer every man. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకుంటుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి. Our conversation, మన యొక్క our speech, సంభాషణ how it should be seasoned with salt. ఉప్పు వేసినట్టుగా మరి ఉండాలి, రుచిగలదిగా ఉండాలి. It should add a blessing to the person we are talking about. మనం ఎవరితో మాట్లాడుతున్నామో, మరి ఎవరి గురించి మాట్లాడుతున్నామో వారికి దీవెనకరంగా ఉండాలి. It should be with grace. మరి ఎంతో కృపాసహితమైన మాటలుగా ఉండాలి. It should be edifying. అది క్షేమాభివృద్ధి కలిగించే Whatever మాటలుగా I ఉండాలి. do, wherever I go, whatever I dress, it must bring first glory to God and edification to the body of Christ with whom I am having fellowship. మరి నేనేం చేసినా, ఏది వేసుకున్నా, ఏం మాట్లాడినా సరే మరి అది మరి క్షేమాభివృద్ధి కలిగించేటువంటి విధంగా మరి నేను ఏ యొక్క సమాజంతో అంటుకట్టబడి ఉన్నానో ఆ యొక్క సంఘము క్షేమాభివృద్ధి కొరకై ఉండాలి. Many times through our misbehavior, God's name, the name of Jesus Christ is blasphemed in the world. అనేక సార్లు మరి మన యొక్క దుష్ప్రవర్తనను బట్టి దేవుని యొక్క నామము అది మరి అవమానపరచబడేదిగా ఉంటుంది. Many times we say Lord, 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 but we do not do what the Lord says. Luke Gospel 6:46. లోక 6:46 అనేక సార్లు ప్రభువా ప్రభువా అని పిలిచేటువంటి వారముగా ఉంటాము, కానీ దేవుని యొక్క చిత్తాన్ని మరి ప్రభువు చెప్పినది చేసేవారంగా ఉండం. Many times we say church, or house of God, but we work against the house of God, against the church of the living God. మరి దేవుని యొక్క సంఘము, మందిరము, మరి దేవుని ఇల్లు అంటాము, కానీ అనేక మార్లు దేవుని యొక్క సంఘానికి మరి విరోధముగా మరి మనము ఉండేటువంటి వారముగా As ఉంటాం. long as we are preferred and honored, everything will go on well. When something do not happen, preferred, then everything goes wrong. మనం అనుకున్నది జరిగినంత కాలము మరి అంతా మంచిగానే ఉంటుంది, కానీ మనం అనుకున్నది జరగనప్పుడు మరి వేరే ధోరణిలో ఉంటాం. Come back to 2 Kings chapter 2. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయానికి వస్తాం. What did the prophet Elisha do? అక్కడ ప్రవక్త అయిన ఎలీషా ఏం చేశాడు? Verse 21. 21వ వచనము. 2 Kings chapter 2 verse 21. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనము. And he went forth unto the spring of the waters, cast the salt in there, and said, Thus said the Lord, I will heal these waters, there shall not be from thence any more death or barren land. అతడు ఆ నీటి యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదనెను. He went to the central spring of the city of Jericho. మరి ఆ యొక్క పట్టణము యొక్క మరి ఆ యొక్క నీటి ఓట యొద్దకు ఆయన వెళ్ళాడు. In the olden days, the cities, towns have central spring. People all go to the central spot and carry water. మరి పురాతన దినాల్లో మరి ఆ యొక్క ఆ నీటి ఓట అనేది పట్టణపు మధ్యలో ఉండేది.
ప్రజలందరూ కూడా ఆ నీటి ఓట యొద్దకు వెళ్ళి నీరు తెచ్చుకునేవారు. He went with his cruse, new cruse and salt which was put therein, and put that salt there in the spring of that waters. మరి ఆ యొక్క క్రొత్త పాత్ర తీసుకున్నాడు, అందులో ఉప్పు వేశాడు. ఆ రెండింటిని కూడా తీసుకుని వెళ్ళి నీటి ఓట యొద్దకు వెళ్ళి అందులో ఉప్పు వేశాడు. And Elisha the prophet declared. ఇప్పుడు ఎలీషా ప్రవక్త ప్రకటిస్తున్నాడు. What did he say? ఏమన్నాడు? Did he say, I have healed? మరి నేను చేశాను అంటున్నాడా? No, he did not say that. ఆ మాట చెప్పలేదు. Many times man takes glory. అనేక సార్లు మానవుడు ఆ యొక్క ఘనతను పొందుతూ ఉంటాడు. But he said, the Lord hath healed these waters. ఇక్కడ చూడండి, మరి దేవుడు ఈ యొక్క నీటిని బాగు చేసి ఉన్నాడు. Thus said the Lord, he said, thus said the Lord, I have healed these waters. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. From thenceforth there won't be any death in it. ఇక దీని వలన మరణము కలగదు. That means earlier the water of Jericho were causing death. దాని అర్థం ఏంటంటే, ఇంతకు ముందు ఈ నీరు తాగిన వారు మరణించేవారు. There is sickness there, there was death there, వారికి అక్కడ రోగం ఉంది, మరణం ఉంది. and there was barrenness. It was not yielding for vegetation or fruits properly. ఈ యొక్క నీరు వ్యవసాయానికి లేకపోతే మరి దేనికి కూడా సారాన్ని ఇచ్చేది కాదు, పనికిరావు. But now it is completely healed. ఇప్పుడు పూర్తిగా కూడా బాగు చేయబడ్డాయి. Verse 22. 22 అండి. So the waters were healed unto this day, according to the saying of Elisha, which he spake. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. So as I told you earlier, నేను ముందు చెప్పిన విధంగా water in the Bible speaks about three things. బైబిల్లో మరి నీరు అనేది 3 విషయాల గురించి చెప్తుంది. One is life. ఒకటేమో జీవము. The Lord Jesus Christ himself said, I am the water of life. యేసుప్రభువు వారు చెప్పారు కదా, మరి నేనే జీవజలమును. He told that woman of Samaria, మరి సమరయ స్త్రీతో చెప్పారు. as she came to that Sukar well, the Lord went and asked, give me water to drink. మరి సుకార్ అనేటువంటి బావి యొద్ద ప్రభువారు వెళ్ళి నాకు దాహమునికిమ్మని ఆమెను నీళ్ళు అడిగినప్పుడు, She said, you seem to be a Jew. How is that you are asking a Samaritan woman like me to give water? అయ్యా నీవు యూదుడు, నేను సమరయ స్త్రీని, దాహమునకు నన్నెందుకు అడుగుతున్నావు అంది. The Lord said, the water which I will give you shall spring like everlasting life and will flow to many places. మరి ప్రభువారు చెప్పారు కదా, మరి నేను ఇచ్చేటువంటి నీరు అది మరి ఊరిడి మరి బుగ్గగా ఉంటుంది, మరి అనేక మరి అది ప్రవహించేదిగా ఉంటుందని చెప్పారు. Chapter 4 verse 13 and 14 we are not reading. I am going on quickly. You will never thirst again. నీవు మరలా దప్పికొనవు అని ఆమెతో చెప్పాడు. Then she said, Lord, give me that water. Sir, give me that water. అప్పుడు ఆమె, అయ్యా మరి ఆ నీరు నాకు ఇవ్వమని ఆమె అడిగింది. The Lord said, go and call your husband. మరి ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా. She said, I have no husband. ఆమె అంది కదా, నాకు పెనిమిటి లేడు. The Lord caught her there. మరి అక్కడ ప్రభు ఆమెను పట్టుకున్నాడు. Telling a lie. The person who already had 5 husbands, the 6th one is there, but he is also not your husband. మరి అబద్ధం చెప్తుంది, నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదని ప్రభు చెప్పాడు. So beloved, the Lord Jesus Christ, source of life. కాబట్టి ప్రభువారు జీవానికి ఆయన మరి ఆది అయి ఉంటున్నాడు. She thought by committing sin, living in this sinful life, her inward hunger and thirst is satisfied. ఆమె పాప జీవితంలో కొనసాగుతూనే ఆ యొక్క అంతరంగంలో తనకున్నటువంటి దప్పిక దాహము తీర్చబడుతుంది అని ఆమె అనుకుంది. Real hunger of life and thirst is only quenched by Jesus Christ, the person of Jesus Christ. Not what we do, what we eat or what we drink. నిజమైనటువంటి దాహము దప్పిక ఆకలి అనేది ఆ యొక్క జీవానికి మూలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే తీర్చబడుతుంది, కానీ మనము చేసేటువంటి వాటిని బట్టి, తిని త్రాగేటువంటి వాటిని బట్టి కాదు. That's why John's Gospel chapter 7, అందుకే యోహాను సువార్త 7వ అధ్యాయంలో on the last day of that feast of tabernacle, ఆ యొక్క మరి అంత్య దినమైన ఆ యొక్క పర్ణశాల పండుగ చివరి దినంలో ప్రభు చెప్పాడు. 37, the Lord said, in the last day, that great day of the feast, Jesus stood and cried, if any man thirst, let him come unto me and drink. 37వ వచనము, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమైన యేసు నిలిచి ఎవడైనో దప్పికొన్నేళ్ల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. 38, 38, he that believeth on me, as the scripture has said, out of his belly shall flow rivers of living water. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. 39, 39, but he spake he of the Spirit, which they that believe on him should receive, but the Holy Ghost was not yet given, because that Jesus was not yet glorified. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను.
యేసు ఇంకను మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. So the water in the Bible speak three things. కాబట్టి నీరు దేవుని యొక్క వాక్యంలో మూడు విషయాలను జ్ఞాపకం One is the చేస్తుంది. very life of Jesus Christ. ఒకటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క He is ఆయన the జీవము, real living water who can satisfy our inward thirst and inward hunger. మన యొక్క మరి అంతరంగ ఆకలి దాహమును తీర్చడానికి మరి ఆయనే జీవముగా వచ్చాడు, జీవజలముగా వచ్చాడు. Secondly, రెండవది the water also speaks about the word of God. నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. How do I say that? మరి ఏ విధంగా చెప్పగలను? Based upon the word of God I am saying that. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని Ephesians chapter 5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ verse అధ్యాయము 26. Verse 26. 26వ వచనం అండి. That he might sanctify and cleanse it with the washing of water by the word. వాక్యం అనే ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి. Vakyam has the capacity to wash us. వాక్యము మనల్ని మరి కడిగేటువంటి శక్తిని కలిగి ఉన్నది. Not only satisfies our inward thirst, మన యొక్క అంతరంగము ఈ యొక్క అంతరంగ దాహాన్ని తృప్తిపరిచే washes from కాదు, all our filthiness, మరి మన యొక్క unholiness. అపవిత్రతను మరి ఆ యొక్క మాలిన్యమునంతా కడిగి పవిత్రపరుస్తుంది. That's why word of God as it is being ministered, it is of paramount importance so that we may be sanctified, we may be washed with every defilement. మరి దేవుని యొక్క వాక్యము బోధించబడుతున్నప్పుడు దానికి ప్రాముఖ్యత ఉంది. ఎందుకనంటే ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుంచి మరి మనల్ని మనము ఆ యొక్క మాలిన్యం నుంచి కడిగి పవిత్రపరచుకోవడానికి. Thirdly, మూడవది the word of God also speaks about, the water also speaks about the Holy Spirit of God. ఈ యొక్క నీరు మరి దేవుని పరిశుద్ధాత్మ దేవునికి కూడా గుర్తుగా ఉన్నది. That's what we already read in John 7. ఆ మాట మరి మనం ఇప్పటికే యోహాను సువార్త 7వ అధ్యాయంలో చదివి ఉన్నాం. Verse 39 very clear, the Lord himself is saying these words. 39వ వచనంలో 7:39లో యేసు ప్రభువారే స్వయాన్ని ఈ మాట చెప్పారు. But this spake he of the Spirit which they believe on him should receive, but the Holy Ghost was not yet given, తన యందు because that Jesus was not yet glorified. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహింపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. On the day of Pentecost, పెంతెకోస్తు దినాన్న in Acts chapter 2, అపోస్తల కార్యాలు 2వ the అధ్యాయం Spirit of God descended to live in the hearts and the lives of people, those who repent from their sins and those who are born again. ఎవరైతే తమ పాపాల విషయమై పశ్చాత్తాపడతారో మరి తిరిగి జన్మించారో మరి వారి యొక్క హృదయాల్లో నివసించుట కొరకై పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. He satisfies their inward thirst. మరి పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగ దాహమును తృప్తిపరిచి తీర్చే దేవుడు. Oh beloved, ప్రియులారా, are you able to drink this water of Jesus, life of Jesus Christ? మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవమై ఉన్నటువంటి ఈ యొక్క జలాన్ని మరి నీవు త్రాగడానికి Are ఇష్టపడుతున్నావా? you satisfied నీవు thoroughly in your spiritual నీ life? యొక్క ఆత్మీయ జీవితంలో మరి తృప్తితో ఉన్నావా? Are you still looking here and there to be satisfied with the vulgarity, the vileness of this world? లేదా ఈ లోకంలో ఉన్నటువంటి మరి విపరీత ఆ యొక్క నడక అలవాట్లు వాటిని బట్టి తృప్తి చెందడానికి అటు ఇటు చూస్తున్నావా? Vulgar sights of your smartphones or any other phone. మరి నీ యొక్క ఫోన్లో ఉన్నటువంటి అసభ్యమైనటువంటి వాటిని చూటు ద్వారా మరి ఇంకేదైనా మరి ద్వారా చూసి తృప్తి పొందడానికి అటు ఇటు చూస్తున్నావా? Only the water, the life of Jesus Christ can give you true satisfaction. ఈ యొక్క నీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవజలం మాత్రమే నీకు You తృప్తినివ్వగలదు. can only be sanctified and be holy through the meditation of God's word. దేవుని యొక్క వాక్యం యొక్క ధ్యానము ద్వారా మాత్రమే పరిశుద్ధపరచబడతాం, And by the Holy పవిత్రపరచబడతాం. Spirit, indwelt Holy Spirit, you will be guided and led by the Lord day by day and be satisfied. మనలో నివసించు పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతూ దినదినము కూడా ఉన్నప్పుడు మనం తృప్తి పడేవారముగా ఉంటాం. You will receive that abundance of life. మరి సమృద్ధి అయినటువంటి జీవము నీకు ఇవ్వబడుతుంది. If your life is like Jericho, మరి నీ యొక్క జీవితం ఎరుకోవలే ఉన్నదా? beautiful outside, బాహ్యముగా రమ్యమైనదే, but water is not. అయితే నీరు మంచివి కాదు. Come to Jesus Christ. యేసు ప్రభు యొద్దకు రా. Come to His word. ఆయన మాట ఆయన Tell the వాక్యం truth యొద్దకు రా. of your life. నీ యొక్క జీవితంలో సత్యం చెప్పు. Don't try to escape. మరి తప్పించుకోవడానికి ప్రయత్నం వద్దు. Don't live like Pharisees, scribes and hypocrites. పరిసయ్యుల వలె శాస్త్రుల వలె మరి వారి వలె మనము ఉండకూడదు. Outside so clean, but inside full of dirt. వెలుపల శుభ్రపరచుకుని
మరి అంతరంగంలో మరి అశుభ్రంగా ఉండుట, outside like a whited sepulchre, బయట చూస్తే సున్నం వేయబడినటువంటి ఆ యొక్క సమాధి వలె, inside there are dead men bones, లోపల చూస్తే చచ్చిన వారి ఎముకలకు ఉన్నటువంటి దుర్వాసన. still very blatantly you disobey God and disobey His word. ఆయనను మరి ఆ యొక్క ఆ ఆటంకం లేకుండా దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపించుట. God has called children of Israel many times, ye stiff-necked people, ye stiff-necked people. దేవుడు ఇశ్రాయేలు ప్రజల వారిని అనేక మార్లు కూడా మెడవంచని స్వభావం కలిగినటువంటి వారు, మెడవంచని స్వభావం గలవారని పిలిచారు. What can God call you this afternoon? What can God call me after this afternoon? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు పిలవాలంటే నిన్ను నన్ను ఏమని పిలుస్తాడు? Can He call me as the stiff-necked people or call me as obedient people? మెడవంచని స్వభావం కలిగిన వారని దేవుడు పిలుస్తాడా, లేదా విధేయత గలవారని పిలుస్తాడా? Jericho was so pleasant. ఎరికో ఎంతో రమ్యమైనది. City is not. మరి City is not. City is not. మరి పట్టు అది బాగా ఉంది కానీ రమ్యమైనదే కానీ అది పట్టణం water అటువంటిది is కాదు. not. ఆ యొక్క There is death there. There is barrenness there. అక్కడ మరణం ఉంది, తర్వాత మరి ఎండిపోయినటువంటి స్థితి. For every way of life, Jesus Christ is the answer. మరి ప్రతి మరి ఆ మానవ ఆ నడకకు, మానవ జీవితానికి యేసుక్రీస్తు ప్రభువే జవాబు. Those of our believers in Christ, విశ్వాసులుగా those of క్రీస్తులో ఉన్న మనము us are doing whatever ministry, let us examine our life. మరి మనం ఆయా పరిచర్లో ఉన్నటువంటి వారు మన జీవితాలు మనం పరీక్ష చేసుకుంటాం. The Bible says, let a man examine himself, let him eat of that bread and drink of that cup. బైబిల్ సెలవిస్తుంది కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ఆ యొక్క మరి రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. If we take part unworthily, అయోగ్యముగా పాలు పొందితే we come under the judgment of Christ. దేవుని యొక్క శిక్షావిధి క్రిందకు వస్తాం. It is a fearful thing to fall into the hands of the living God. సజీవుడైనటువంటి జీవము కలిగిన దేవుని చేతిలో పట్టము భయంకరము. Just as God is merciful, దేవుడు మరి కనికరము కలిగిన వాడు గనుక, same way God also is vindictive. మరి అదే సమయంలో దేవుడు punish every form of sin. ఆయన You cannot escape from పగ it. తీర్చేవాడు, ప్రతీకారం తీర్చేవాడు, ప్రతి విధమైన పాపమును కూడా శిక్షించే Said, దేవుడు. vengeance belongeth unto me. మరి ప్రతీకారము తీర్చుకొనుట అది దేవుని పని. Therefore, we have to examine ourselves thoroughly, put everything aside which displeases God in our life, and walk worthy of the name of Jesus Christ. కాబట్టి ఏ విషయంలో దేవునికి అసంతోషం కలిగిస్తున్నామో వాటన్నిటి విషయమై మనం పరీక్ష చేసుకొని మరి దేవుని యొక్క ఆయనకు తగినట్టుగా మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు కోరుతున్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Heavenly Father, with much limitation, human limitation, we have sown thy word. Water thy word, preserve thy word, bring forth eternal and abiding fruit. పరలోకమందున మా తండ్రి, మానవ హద్దుబాటులో విత్తబడినటువంటి ప్రభా మీ యొక్క వాక్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీరు కట్టండి, ఫలింపు చేయండి, దేవ ఫలభరితమైందిగా చేయము. Help us to participate in the emblems worthily. దేవా ప్రభు యొక్క బలలో ఆ యొక్క చిహ్నములో యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి సహాయపడము. Help us not to play with the things of God. దేవా దేవుని విషయంలో ఆటలాడే స్వభావం తీసివేయి. Help us to be sincere to you and to our conscience. దేవా మా యొక్క మీకును మా యొక్క మనసాక్షిని యథార్థముగా మేము ప్రవర్తించినట్లుగా సహాయపడు. We ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులతో మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమెన్. మోకరిస్తామండి, ప్రార్థనలో ఉంటాం. ప్రభు యొక్క బలలో పాలు పొందేటువంటి సమయం ఇది. దయచేసి ఎవరు లేచిపోవద్దు, అటు ఇటు కూడా వెళ్ళవద్దని మనం చేస్తూ ఉంటున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉంటాం.